the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, బీహార్లో ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బోత్ అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాటిక్ ఫ్యాక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి దీనికి లింక్ అయ్యి ఆధార్ టాపిక్ కావచ్చు, ఆధార్ ఇష్యూ, లేదంటే ఎలక్టోరల్ రీఫార్మ్స్, ఎన్నికల సంస్కరణలు ముడిపడి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. మనం చూస్తూ ఉన్నాం, కొన్ని మంత్స్ నుంచి, గత కొన్ని నెలల నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ల జాబితా సవరణ పైన తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈవెన్ రీసెంట్గా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని చాలా తీవ్రంగా దుయ్యారబట్టారు. దానికి ప్రధాన కారణము, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేస్తూ ఉన్న ఎపిక్ కార్డ్స్. ఇవి ఎపిక్ కార్డ్స్ అంటే ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, అలానే ఎపిక్ నంబర్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల్లో ఓటు వేయాలి అంటే ఓటర్ ఐడి యూస్ చేస్తాం కదా, అయితే మనం ఓటు వేయాలి అంటే మనకి ఎపిక్ నెంబర్ అనేది జారీ చేస్తారు. ఈ ఎపిక్ నెంబర్ని 1993లో తీసుకొని వచ్చారు. ఈ 1993లో ఎన్నికల సంస్కరణల్లో భాగంగా దీన్ని తీసుకొని వచ్చారు. ఈ ఎపిక్ నెంబర్ వచ్చేసి 10 నెంబర్స్ ఉంటాయి, 10 అంకెలు ఉంటాయి. ఇందులో ఈ 10 అంకెల ఎపిక్ నెంబర్ ఉన్నంత మాత్రాన మనం ఓటు వేయలేం. తప్పకుండా ఓటర్ లిస్ట్లో మన పేరు ఉండాలా. కేవలం ఎపిక్ నెంబర్ ఉన్నంత మాత్రాన ఓటు అయితే వేయలేం. అయితే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఏమని చెప్తా ఉంది అంటే, డిఫరెంట్ స్టేట్స్లోని డిఫరెంట్ ఓటర్స్కి సేమ్ ఎపిక్ నెంబర్స్ ఇస్తూ ఉన్నారు. ఒకే ఎపిక్ నెంబర్ జారీ చేయడం వల్ల ఓటర్స్ ఎక్కువైపోతూ ఉన్నారు, డూప్లికేట్ ఓటర్స్ వస్తూ ఉన్నారని చెప్పేసి ఆమె చెప్పింది. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పింది అంటే, ఇది యాక్చువల్లీ గత కొన్ని ఏండ్ల నుంచి ఆ లెగసీ ఇష్యూస్ వల్ల ఓకే, ఈ ఎపిక్ నెంబర్ అనేది చాలామందికి ఒకటే నెంబర్ ఉన్నమాట వాస్తవమే. అయితే మేము ఇప్పుడు ఈరోల్ నెట్ ఒక సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చాము. ఈరోల్ నెట్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా యూనిక్ ఎపిక్ నెంబర్ని, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ నెంబర్, అందరికీ సేమ్ నెంబర్లు జనరేట్ చేయడం లేదు. ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్ నెట్వర్క్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా యూనిక్గా, అంటే ఒకరికి ఉన్న నెంబరు ఇంకొకరికి ఉండదు, అటువంటిది తీసుకొని వచ్చామని చెప్పేసి చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎపిక్ కార్డ్ అంటే ఫిజికల్ కార్డు, మన ఓటర్ ఐడెంటిటీ కార్డ్ అని చెప్పవచ్చు. మన ఇన్ఫర్మేషన్, మన అడ్రస్సు, మన కాన్స్టిట్యుయెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ ఎపిక్ కార్డుని, ఈ ఎపిక్ నెంబర్ని 1993లో తీసుకురావడం జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే ఎపిక్ ఈరోల్ నెట్ అనేది ఈనాడు పేపర్లో కూడా ఇచ్చారు, ఈనాడు కావచ్చు, హిందూ, ఎక్కడైనా కూడా. ఇక మనము ఇప్పుడు ఈ విషయానికి వస్తే, ఇది వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ క్రిటిసిజము. UIDAI చీఫ్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆధార్కి సంబంధించిన అథారిటీ కదా ఇది. దీని చీఫ్ భువనేష్ కుమార్ గారు ఏమన్నారంటే, ఈ ఓటర్ల జాబితాను గుర్తించాలి అంటే ఆధార్ కార్డ్ అనేది ప్రామాణికం కాదు, ఆధార్ కార్డ్ నెవర్ బీ ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఇది ప్రూఫ్ కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు. బట్ సుప్రీంకోర్టు ఇటీవల ఏమని చెప్పిందంటే, టుడే మీరు వాడుతూ ఉన్నారు కదా, ఏవైతే డాక్యుమెంట్స్ వాడుతూ ఉన్నారో 11 డాక్యుమెంట్స్ వాడుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓటర్ల జాబితాను గుర్తించడానికి, ఓటర్స్ ఐడెంటిటీని గుర్తించడానికి 11 డాక్యుమెంట్స్ని వాడుతూ ఉంది. అయితే ఈ 11 డాక్యుమెంట్స్లో ఈ ఆధార్ని కావచ్చు, లేదంటే రేషన్ కార్డుని, అటువంటి వాటిని మీరు తీసుకోకపోవడము ఇది కొద్దిగా కరెక్ట్ కాదు సుప్రీంకోర్టు. ఒకవేళ మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి దానికి గల సరైన రీజన్స్ చెప్పండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జస్టిస్ సుధాంశు ధూలియా గారు అయితే, ఈవెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా మనము ఆధార్ని ప్రూఫ్గా చూపిస్తాము, మరి దీనికి ఎందుకు మీరు తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏమని చెప్తా ఉంది అంటే, ఆధార్ యాక్ట్ 2016లో తీసుకొచ్చిన ఆధార్ చట్టం అయితే సిటిజన్షిప్కి ఆధార్ కార్డ్ అనేది ప్రూఫ్ కాదు, అలానే దీనికి కూడా ఇది ప్రూఫ్ కాదు అని చెప్పేసి ఆధార్ని మేము పరిగణలోకి తీసుకోమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది.
దీనిపైన మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఎపిక్ అంటే ఇది 10 అంకెల 10 నంబర్ యూనిక్ ఐడి ఎపిక్ని 1993లో తీసుకొని వచ్చారు. ఈ రోల్ నెట్ సాఫ్ట్వేర్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇక ఆధార్ విషయానికి వస్తే ఆధార్ ఎన్ని నెంబర్స్ ఉంటాయో కూడా మనకి ఐడియా ఉండాలి. 12 నెంబర్స్ ఉంటాయి. ఇందులో 12 నెంబర్లు ఉంటాయి. అయితే మరి ఎందుకు ఆధార్ని ప్రామాణికంగా తీసుకోవడం లేదు? వై దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే వాళ్ళు చెప్తా ఉన్న రీజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మధ్యన ముఖ్యంగా UIDAI చీఫ్ భువనేష్ కుమార్ గారు ఏమంటున్నారంటే ఈ మధ్యన ఫేక్ ఆధార్ కార్డ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ ఫేక్ ఆధార్ కార్డ్స్ని మనము కంట్రోల్ చేయాలి అంటే తప్పకుండా ఒక ఎలక్ట్రానిక్ ఆధార్ ఉండాలి. పర్ఫెక్ట్ ఎలక్ట్రానిక్ ఆధార్ కార్డ్ సిస్టమ్ని మేము తయారు చేస్తూ ఉన్నాము. ఆధార్ ER యాప్ అని చెప్పేసి మేము డెవలప్ చేస్తూ ఉన్నాము. ఆ సంస్కరణలో భాగంగానే ఆ రీఫార్మ్స్లో భాగంగానే మేము ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొని వచ్చామని చెప్పేసి UIDAI చీఫ్ చెప్పారు. ఇందులో భాగంగా వీళ్ళు మాస్క్డ్ ఆధార్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. ఆధార్ యాక్ట్కి సంబంధించిన అథారిటీస్ మాస్క్డ్ ఆధార్ ఇది ఈ మధ్య నా న్యూస్లో కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. మాస్క్డ్ ఆధార్ అంటే ఇది వెబ్సైట్ నుంచి UIDAI వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో దీన్ని జనరేట్ చేసుకున్నప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనము దీన్ని వేరే వాళ్ళకి ప్రూఫ్గా చూపించవచ్చు. అయితే 12 నెంబర్లు ఉంటాయి కదా, ఆ 12 నెంబర్లో ఫస్ట్ 8 నెంబర్స్ ఇది కనపడకుండా చేస్తుంది, హైడ్ చేస్తుంది. ఫస్ట్ 8 నెంబర్లని కనపడకుండా చేసినప్పుడు వేరే వాళ్ళు దీన్ని ఫోర్జరీ చేయలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మాస్క్డ్ ఆధార్ ఇక లాస్ట్ 4 నెంబర్స్ మాత్రమే చూపిస్తుంది. సో ఈ ప్రతి పాయింట్ కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఇది సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 5 నేషన్ టూర్ ముగిసిన తర్వాత ఆయన ఒక రికార్డు సృష్టించారు. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 5 నేషన్ టూర్లో భాగంగా ఫస్ట్ డే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, ఫైనల్గా నమీబియా కంట్రీకి వెళ్ళారు. అక్కడ ఘనా పార్లమెంటు, ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటు, నమీబియా పార్లమెంట్లో ఆయన ప్రసంగించారు. సో ఇప్పుడు ఓవరాల్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇప్పటి వరకు తన 11 ఇయర్స్ పదవీ కాలంలో 17 దేశాల పార్లమెంట్లలో 17 కంట్రీస్ పార్లమెంట్స్లో ఈయన స్పీచ్లు ఇచ్చారట. సో తద్వారా ఇప్పటి వరకు కూడా ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ స్థాయిలో స్పీచ్లు ఇవ్వలేదు విదేశాల పార్లమెంట్లో. సో గుర్తుపెట్టుకోవాల్సింది స్టాటిక్ డైరెక్ట్గా 17 టైమ్స్ సోఫార్ నరేంద్ర మోడీ. సెకండ్ ప్లేస్లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రైమ్ మినిస్టర్. థర్డ్ ప్లేస్లో ఇందిరాగాంధీ 4 టైమ్స్. ఫోర్త్ ప్లేస్లో జవహర్లాల్ నెహ్రూ 3 టైమ్స్, అటల్ బిహారీ వాజ్పేయి 2 టైమ్స్, రాజీవ్ గాంధీ 2 టైమ్స్, PV నరసింహారావు 1 టైం, మొరార్జీ దేశాయ్ 1 టైం. వీళ్ళు విదేశాల పార్లమెంట్లలో ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, సింధూర్ బ్రిడ్జ్. మనం చూస్తూ ఉన్నాం ఇటీవల ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత భారతదేశంలోని వివిధ సిటీలకు కావచ్చు లేదంటే వివిధ రకాల స్ట్రీట్స్కి సింధూర్ పేరిట నామకరణం చేయడం జరుగుతూ ఉంది. దే ఆర్ నేమింగ్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ముంబైలోని 150 ఇయర్స్ ఓల్డ్ బ్రిడ్జ్, సదరన్ ముంబై, దక్షిణ ముంబై, మహారాష్ట్రలోని 150 ఇయర్ ఓల్డ్ కర్నాక్ బ్రిడ్జ్, 150 ఏళ్ల చరిత్ర కలిగిన కర్నాక్ బ్రిడ్జ్ని సింధూర్ బ్రిడ్జ్గా పేరు మార్చడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం, ఇండియాలో ఆ కొలనియల్ ఇంపాక్ట్స్ ఉండొద్దని చెప్పేసి ఆ బ్రిటిష్ కాలం ఏదైతే ఉండిందో వాళ్ళు పరిపాలించిన ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పేసి భారతదేశంలో వివిధ రకాల స్టేట్లు వివిధ రకాల పేర్లు పెడతా ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఇది ఆపరేషన్ సింధూర్ బ్రిడ్జ్. ఈ కర్నాక్ అనే అతను 1839 నుంచి 1841 మధ్య 1839 టు 1841 మధ్య బాంబే గవర్నర్గా జేమ్స్ రివెట్ కర్నాక్ ఈయన వర్క్ చేశారు. అయితే ఆయన అప్పట్లో ప్రజల్ని చాలా హింసించేవాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు ఆయన పేరును తీసేసి సింధూర్ బ్రిడ్జ్గా నామకరణం చేయడం జరిగింది. ఇక అబ్జర్వ్ చేస్తే ఇటీవలే 2025లోనే ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి గారు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూను, నైనిటాల్, హరిద్వార్ ఆ ప్రాంతంలో
18 ప్లేసెస్కి, ఉత్తరాఖండ్లో 18 ప్లేసెస్కి పేర్లు మార్చడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా అడుగుతాడు, ఇటీవల ఏ రాష్ట్రము 18 ప్లేసెస్కి పేర్లు మార్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అహ్మద్ నగర్ అని ఉంటే దాన్ని శివాజీ నగర్ అని చేయడం, అలా చేయడం జరిగింది. సో ఉత్తరాఖండ్ 18 ప్లేసెస్కి పేరు మార్చింది, డైరెక్ట్గా అడుగుతాడు. నెక్స్ట్ వన్, స్మైల్ స్కీమ్, స్మైల్ పథకం. ఈ స్మైల్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వము సవరించింది, అమెండ్ చేసింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్మైల్ స్కీమ్ గురించి డీటెయిల్గా ఐడియా ఉండాలి. స్కీమ్స్ ఎప్పుడైనా కూడా ఒక చిన్న సజెషన్, అవి ఎప్పుడు లాంచ్ చేసినా, అవి 5 years బ్యాక్ లాంచ్ చేసినా, 10 years బ్యాక్ లాంచ్ చేసినా, ఒకవేళ ఆ స్కీమ్స్కి ఏవైనా అమెండ్మెంట్స్, సవరణలు జరుగుతూ ఉంటే మాత్రం తప్పకుండా ఆ స్కీమ్ గురించి మనము డీటెయిల్గా తెలుసుకోవాల్సిన నీడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్మైల్ స్కీమ్ విషయానికి వస్తే, ఈ స్మైల్ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 2022లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 2022లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. స్మైల్ అంటేనే పేరులోనే ఉంది, నవ్వు. అంటే చిన్నారుల మొహాల్లో నవ్వులు తీసుకురావడానికి, ముఖ్యంగా బెగ్గర్స్, యాచకులు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళ మొహాలలో చిరునవ్వులు తీసుకురావడానికి, వాళ్ళ జీవితాలను బాగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన స్కీమ్. ఈ స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ స్మైల్ స్కీమ్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఇక ఈ స్మైల్ స్కీమ్ విషయానికి వస్తే, దీని ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్టు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి, అలానే బెగ్గర్స్, యాచకులకి వాళ్ళ జీవితాలను మెరుగుపరచాలి, వాళ్ళకి పునరావాసాన్ని కల్పించాలి, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కోసము 2021 to 26 వరకు, 2021 నుంచి 26 వరకు 365 crore 365 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత, లీగల్ ప్రొటెక్షన్, న్యాయ రక్షణ కూడా కల్పించడం జరుగుతుంది. ఇక ఇప్పుడు ఏం సవరణ చేసింది అంటే, ఇప్పుడు ఈ స్కీమ్ని అమెండ్ చేయడం ద్వారా దీని విస్తృత పరిధిని చేయడం జరిగింది, దీని జ్యూరిస్డిక్షన్ని పెంచడం జరిగింది. అంటే ఈ స్కీమ్ కింద ఇక నుంచి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్కి అయితే వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళకి నైపుణ్య శిక్షణ, ఏదైనా ఉపాధి కల్పించడము, అటువంటివి ఈ మార్పులు తీసుకురావడం జరిగింది. ఇక ఏం చేయబోతా ఉన్నారు ఇప్పుడు ఈ సవరించిన స్కీమ్లో భాగంగా, అమెండెడ్ స్కీమ్లో భాగంగా ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఏం చేయబోతా ఉన్నారంటే, ఇక నుంచి ఎక్కడైతే యాచకులు ఉంటారో, బెగ్గర్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిలిగ్రిమేజ్ సైట్స్, టెంపుల్స్, అక్కడ టెంపుల్స్ కావచ్చు, హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్, చారిత్రాత్మక నగరాలు, టూరిస్ట్ ఏరియాస్, పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడైతే బెగ్గర్స్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి, సర్వే చేసి వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించాలి, రిహాబిలిటేషన్ సెంటర్సు, షెల్టర్స్. ఇక అలానే వీళ్ళని గుర్తించడానికి ఈ టెంపుల్స్, అక్కడ ఉన్న మతాధికారులు, రిలీజియస్ ట్రస్ట్స్ కావచ్చు, మఠాధిపతులు, లేదంటే ఆ దేవాలయ బోర్డులు, ష్రైన్ బోర్డ్స్, వాళ్ళ కోఆపరేషన్ని, వాళ్ళ సహకారాన్ని తీసుకొని వీళ్ళ జీవితాలను మెరుగుపరచాలని చెప్పేసి ఇప్పుడు అమెండ్ చేయడం జరిగింది. సో ఇది మనకి స్మైల్ స్కీమ్కి సంబంధించి. ఇక స్మైల్ స్కీమ్ కోసము 2025-26లో 37 crore 37 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఢిల్లీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం సహేలీ స్మార్ట్ కార్డ్స్. సహేలీ స్మార్ట్ కార్డులు మనం చూస్తూ ఉన్నాం, మహిళలకి ఈ మధ్యన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ ట్రావెల్. సో ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ మహిళలకు, అలానే ట్రాన్స్జెండర్స్కు, ఢిల్లీలో ఉన్న మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఫ్రీ బస్ ట్రావెల్ కోసము సహేలీ స్మార్ట్ కార్డులను లాంచ్ చేసింది. సహేలీ స్మార్ట్ కార్డ్స్. ఈ కార్డ్స్ ఎవరికి ఇస్తారు అంటే ఢిల్లీ ఉమెన్కి, ఢిల్లీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి, అంటే కేవలం ఢిల్లీకి చెందిన ఉమెన్కి, ఢిల్లీకి చెందిన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఈ కార్డులు ఇవ్వడం ద్వారా వాళ్లకు బస్సులలో పింక్ టికెట్లు జారీ చేస్తారట, పింక్ టికెట్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సహేలీ స్మార్ట్ కార్డ్స్ ఢిల్లీ. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, బీహార్ కూడా మహిళల కోసం పింక్ బస్సులు స్టార్ట్ చేసింది, డెడికేటెడ్గా పింక్ బస్సెస్ స్టార్ట్ చేసిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం.
నెక్స్ట్ వన్ అగైన్ అనదర్ స్టేట్ అనదర్ స్కీమ్. అస్సాం గవర్నమెంటు గజమిత్ర అనే స్కీమ్ని లాంచ్ చేసింది. గజమిత్ర పథకం మనం చూస్తూ ఉన్నాం ఇటీవల. హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ జంతువులు మరియు మనుషులు, లేదంటే మనుషులు ఏనుగుల మధ్య ఘర్షణ ఎక్కువ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలలో కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దీన్నే రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ అంటారు. అక్కడ ఎక్కువగా ఏనుగులు అవి జనావాస ప్రాంతాల్లోకి వచ్చేసి దాడులు చేస్తూ ఉంటాయి. సో అటువంటి హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ని కంట్రోల్ చేయడం కోసం, తగ్గించడం కోసం అస్సాం గజమిత్ర స్కీమ్ని లాంచ్ చేసింది. ఇందులో భాగంగా కమ్యూనిటీ హెల్ప్ తీసుకొని, అంటే అక్కడి ప్రజల సహకారాన్ని, ప్రజలకి చైతన్యం కల్పించడము, పీపుల్కి అవేర్నెస్ విత్ హెల్ప్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేషన్, ప్రజల సహకారంతో, అలానే టెక్నాలజీని యూస్ చేసి హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించవచ్చని చెప్పేసి అస్సాం ఈ పథకం లాంచ్ చేసింది. ఇక ఏపీ విషయానికి వస్తే, ఏపీ కూడా కర్ణాటక నుంచి 6 కుంకి ఎలిఫెంట్స్, వీటిని కంట్రోల్ చేయడం కోసం, అడవి ఏనుగుల్ని కంట్రోల్ చేయడం కోసం నైపుణ్యంగా శిక్షణ పొందిన ట్రైన్డ్ కుంకి ఎలిఫెంట్స్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకొని వచ్చింది కర్ణాటక నుంచి. నెక్స్ట్ వన్ రైల్ సేఫ్టీని ఇంక్రీజ్ చేయడం కోసము భారత్ రైల్వే DFCCIL ఒక MOUని కుదుర్చుకున్నాయి. రైల్ సేఫ్టీ మనం చూస్తూ ఉన్నాం, రైల్ యాక్సిడెంట్స్. ఈ రైల్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడం కోసం ఇండియన్ రైల్వేసు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయిన, ప్రభుత్వ రంగ సంస్థ అయిన డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా DFCCIL అనే ప్రభుత్వ రంగ సంస్థతో, పబ్లిక్ సెక్టార్ కంపెనీతో ఒక MOU కుదుర్చుకునింది. ఈ MOUలో భాగంగా వీళ్ళు ఇండియన్ రైల్వేస్ టెక్నాలజీని ఉపయోగించబోతూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ ఇన్స్పెక్షన్ సిస్టమ్, కృత్రిమ మేధస్సు మెషిన్ లెర్నింగ్ ఆధారిత ఇన్స్పెక్షన్ సిస్టమ్ని అనమాట. ఇందులో భాగంగా ఈ టెక్నాలజీ ద్వారా ఈ ట్రైన్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ ట్రైన్స్కి సంబంధించిన ఏదైనా పరికరాలు, ఎక్విప్మెంటు విడిపోయి డిటాచ్ అయిపోయి కిందకు పడిపోయినా, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి థ్రెట్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అలర్ట్ చేసి అది అలర్ట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్గా MOU బిట్వీన్ రైల్వేస్ అండ్ DFCCIL. ఇక రైల్వేస్ సేఫ్టీ కోసము ముంబై సబర్బన్ రైల్స్లో కవచ్ 5.0ను కూడా తీసుకొని వస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం గతంలో తెలుసుకున్నాం. కవచ్ 5.0, కవచ్ అంటే ఏంటి? కవచ్ ఇండిజీనియస్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, స్వదేశీయంగా అభివృద్ధి చేయబడ్డ రైలు భద్రతా వ్యవస్థ. ఇదొక టెక్నాలజీ. ఈ కవచ్ సిస్టమ్ని స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. కవచ్ 5.0ని ముంబై సబర్బన్ రైల్స్లో ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇటీవల UPSC 2025లో మన జరిగిన ఎగ్జామ్లో కవచ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు, 2 స్టేట్మెంట్లు ఇచ్చేసి. సింపుల్ క్వశ్చన్. ఏమని అడిగాడంటే, కవచ్ జర్మనీ దేశ సహకారంతో దీన్ని డెవలప్ చేశారని చెప్పేసి అడిగారు. బట్ అది రాంగ్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే ఇది ఇండిజినస్ కాబట్టి. ఇక అలానే సికింద్రాబాద్లో కూడా కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనం ఇటీవల డిస్కస్ చేసినది, యూరోపియన్ యూనియన్ కాన్సెప్ట్కి సంబంధించి. యూరోజోన్లో 21వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? రీసెంట్లీ విచ్ కంట్రీ బికేమ్ 21st మెంబర్ ఆఫ్ యూరోజోన్? యూరోజోన్ అంటే ఏంటి? మనకి యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. ఈ యూరోజోన్ అనేది దీని ముఖ్య ఉద్దేశము, ఇందులో ఏవైతే కంట్రీస్ ఉంటాయో ఆ దేశాలు తమ కరెన్సీల ప్లేస్లో కామన్ కరెన్సీగా యూరోను ఉపయోగించబోతారు, యూరోని వినియోగిస్తారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు యూరోజోన్లో 21వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఆప్షన్ ఏ స్లోవేకియా, ఆప్షన్ బి హంగరీ, ఆప్షన్ సి రొమేనియా, ఆప్షన్ డి బల్గేరియా. ఇక అట్లనే యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్రధాన కార్యాలయం. ఇక యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఎవరు? దీనికి ఈ రెండిటికి కూడా ఆన్సర్ తెలిస్తే ట్రై చేయండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి. కాక్రాపూర్
అటామిక్ పవర్ ప్లాంట్, ఇది గుజరాత్లో ఉంది. గుజరాత్లోని కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ వద్ద 2 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్కి అనుమతి ఇచ్చింది అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు. ఇక రవత్ బాటా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి రాజస్థాన్. గోరఖ్పూర్ న్యూక్లియర్ ప్లాంట్ హర్యానా, నార్త్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ అట్ గోరఖ్పూర్. ఇక పిఎంఈ డ్రైవ్ స్కీమ్ గురించి మనం నేను అడిగాం. పిఎంఈ డ్రైవ్ స్కీమ్ కింద తెలంగాణకు ఎన్ని విద్యుత్ బస్సులు కేటాయించారు అంటే 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, పిఎంఈ డ్రైవ్ స్కీమ్ అనే దాని కింద సిటీలకు, భారతదేశంలోని ఇంపార్టెంట్ సిటీలకు, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, సూరత్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అటువంటి సిటీలకి ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తారు పొల్యూషన్ని తగ్గించడానికి. ఈ పిఎంఈ డ్రైవ్ స్కీమ్ని 2024లో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీన్ని లాంచ్ చేసింది. దీనికోసం 4391 crore కేటాయించారు, 4391 కోట్లు కేటాయించారు. ఓవరాల్గా ఈ స్కీమ్ కింద 14,028 ఎలక్ట్రిక్ బస్సెస్ను ఇస్తూ ఉన్నారు వివిధ రాష్ట్రాలకు. 14,028 ఎలక్ట్రిక్ బస్సెస్లు, ఇందులో తెలంగాణకు 2,000. ఇక ఏపీకి అయితే 750 ఎలక్ట్రిక్ బస్సెస్ కేటాయిస్తామని చెప్పేసి సెంటరు అనౌన్స్ చేసింది. ఇక నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి అక్రమ వలసల నిరోధానికి బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య అంగీకారం. మనం చూస్తూ ఉన్నాం ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఈవెన్ ఇటీవల యుఎస్ఏలో పెద్ద స్థాయిలో ఆందోళనలు, ప్రొటెస్టులు రావడానికి కారణం కూడా అక్రమ వలసలే. అక్రమ వలసలపైన ట్రంప్ తీసుకుంటా ఉన్న చర్యలకు వ్యతిరేకంగా కొంతమంది వలసదారులు ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లాస్ ఏంజల్స్ సిటీలో ఇటీవల జరిగిన ప్రొటెస్ట్స్ నో కింగ్ ఇన్ డెమోక్రసీ అనే పేరిట నిర్వహించారు. ఇక ఇప్పుడు ఈ అక్రమ వలసలు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి యూరోపియన్ కంట్రీస్ అయిన బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. ఇందులో భాగంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మ్యాప్లో ఇది ఫ్రాన్స్ కంట్రీ, ఇక్కడ ఇంగ్లాండ్ ఆర్ యూకే. ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్, ఇంగ్లాండ్కి లండను. ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్ అనేది ఒక జలసంధి ఉంది, ఒక వాటర్ బాడీ. ఇది పసిఫిక్ ఓషన్ అని చెప్పవచ్చు, పసిఫిక్ ఓషన్. ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్ని ఈ ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్లోకి ఎవరైతే ప్రజలు ఈదుకుంటూ లేదా బోట్ల ద్వారా, చిన్న చిన్న పడవల ద్వారా ఇల్లీగల్గా ఇంగ్లాండ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారో వాళ్ళని వెనక్కి తిరిగి పంపించడానికి ఒక ఎంఓయూ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంగ్లీష్ ఛానల్ అంటే మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఛానల్ అంటే ఎక్కడ ఉంది అంటే ఇంగ్లాండ్కి, ఇక్కడ ఫ్రాన్సు, ఇక్కడ బెల్జియం, ఫ్రాన్స్కి బార్డర్ కంట్రీ బెల్జియము, ఇవన్నీ ఉంటాయి, స్పెయిన్, ఇటువంటివి. ఇక నార్త్ సీ ఉంటుంది, ఇక్కడ ఇంగ్లాండ్కి పక్కనే నార్త్ సీ. మనం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు నార్త్ సీ గురించి డిస్కస్ చేసుకున్నాం. అక్కడ ఉత్పత్తి చేసే ఆయిల్, అక్కడ ప్రొడ్యూస్ చేసే ఆయిల్ని బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అంటారు, బ్రెంట్ క్రూడ్. అదే టెక్సాస్ ఇంటర్మీడియట్ ఆయిల్ అయితే అది అమెరికాకు చెందిన ఆయిల్. సో మనకి ఎకానమీలో బ్రెంట్ క్రూడ్, టెక్సాస్ ఇంటర్మీడియట్ అనే టర్మ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్, అగైన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% కోటాకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు 42% కోటాకు తెలంగాణ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి తెలుసుకోవాలి, కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి తెలుసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్, బీట్ ఐదర్ ఇట్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఆర్ నగరపాలిక ఎన్నికలు, 73వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలుపుతుంది. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 అర్బన్ లోకల్ బాడీస్, నగర పాలికల గురించి తెలుపుతుంది. అయితే ఈ 2 యాక్ట్లకు సంబంధించి మనం పాలిటీ చదివేటప్పుడు 2 రకాల ప్రొవిజన్స్ ఉంటాయి. కంపల్సరీ ప్రొవిజన్స్, వాలంటరీ ప్రొవిజన్స్ అనేసి. అంటే తప్పకుండా అమలు చేయాల్సిన కొన్ని ఉంటాయి, స్వచ్ఛందంగా అమలు చేయాల్సినవి కొన్ని ఉంటాయి ఈ 2 చట్టాల కింద.
ఈ కంపల్సరీలో మనకి ఉమెన్కి 1/3 రిజర్వేషన్ ఇవ్వాలి, మహిళలకు 1/3 రిజర్వేషన్ ఇవ్వాలి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేది కంపల్సరీ, తప్పనిసరి. అలానే ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ జనాభాకు అనుగుణంగా అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ ఎస్సీలకి ఎస్టీలకు కూడా రిజర్వేషన్ స్టేట్ ఎంతో కొంత ఇవ్వచ్చు యాజ్ పర్ దేర్ పాపులేషన్. కానీ వాలంటరీ ప్రొవిజన్స్ అయితే వెనుకబడిన కులాలకు బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి అనేది స్టేట్ యొక్క నిర్ణయం, స్టేట్ గవర్నమెంట్ యొక్క నిర్ణయం. సో అందుకు ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ 42% కోటా ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని గవర్నర్ గారికి పంపిస్తారు. గవర్నర్ గారు ఆర్డినెన్స్ జారీ చేయబోతా ఉన్నారు. దీనికోసం తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018కి వీళ్ళు అమెండ్మెంట్ సవరణ చేశారు. గవర్నరు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఒకవేళ ఇది కనుక చట్టం అయితే 42% కోటా ఉంటుంది వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో. ఇక మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ బ్యాక్వర్డ్ కాస్ట్ బీసీలు ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ క్యాస్ట్ సర్వే గురించి కూడా తెలుసుకోవాలి. ఇటీవల తెలంగాణ క్యాస్ట్ సర్వే చేపట్టింది. భారతదేశంలో క్యాస్ట్ సెన్సస్ లేదా క్యాస్ట్ సర్వే చేపట్టిన ఫస్ట్ స్టేట్ బీహార్. ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు కండక్ట్ క్యాస్ట్ సర్వే ఈజ్ బీహార్, సెకండ్ కర్ణాటక, థర్డ్ తెలంగాణ. ఓవరాల్గా 3 స్టేట్లు ఈ క్యాస్ట్ సెన్సస్ని నిర్వహించాయి. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్యాస్ట్ సెన్సస్ తప్పకుండా ఇంపార్టెంట్, తెలంగాణ క్యాస్ట్ సర్వే. ఎందుకంటే ఇది లేటెస్ట్ది కాబట్టి వాడు డైరెక్ట్గా తెలంగాణలో బీసీలు ఎంత % ఉన్నారని చెప్పేసి అడుగుతాడు. ఈ క్యాస్ట్ సర్వే ప్రకారము తెలంగాణలో బీసీస్ 56.33% ఉన్నారంట. ఓవరాల్గా 56.33% బీసీలు ఉన్నారు. ఇందులో బీసీ ముస్లిమ్స్ కలుపుకొని, ఇందులో బీసీ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అంటే ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ దూదేకులు అటువంటి కమ్యూనిటీస్, కొన్ని బీసీ ముస్లిం కమ్యూనిటీస్ ఉంటాయి. వాళ్ళని కలుపుకుంటే ఓవరాల్గా 56.33% హయ్యెస్ట్ బీసీస్. సెకండ్ ప్లేస్లో ఒకవేళ బీసీ ముస్లింలని తీసేస్తే బీసీ ముస్లింలు కాకోకుండా బీసీలు వచ్చేసి 46.25% ఉన్నారు. బీసీ ముస్లిమ్స్ అయితే 10.08%. షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఎస్సీలు 17.43%, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీస్ 10.45%, ఓసీస్ అదర్ క్యాస్ట్స్ 15.79%, ఓసీ ముస్లింలు కాకుండా ఎక్స్క్లూడింగ్ ఓసీ ముస్లిమ్స్ అయితే 13.31%, ఓన్లీ ఓసీ ముస్లిమ్స్ అయితే 2.48%. మనకి ఇది డైరెక్ట్గా ఎగ్జామ్లో అడుగుతాడు. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఈ కామర్స్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము ఢిల్లీలో 10 నిమిషాల డెలివరీని ప్రారంభించింది అమెజాన్ కంపెనీ. ఇప్పుడు దీన్నే క్విక్ కామర్స్ అంటారు. క్విక్ కామర్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు క్విక్ కామర్స్ అనేది ఇండియాలో చాలా వేగంగా దూసుకొని పోతూ ఉంది. ఆల్రెడీ ఈ క్విక్ కామర్స్లో స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ ఇవన్నీ కూడా చాలా తక్కువ టైంలో గ్రాసరీస్ని డెలివరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమెజాన్ కంపెనీ తన రీటైల్ అవుట్లెట్స్ ద్వారా, తన సెంటర్స్ ద్వారా 10 నిమిషాలలోనే డెలివరీని ప్రారంభించింది. ఆల్రెడీ ఇది పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా అమెజాన్ బెంగళూరులో ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోండి, బెంగళూరు. ఇప్పుడు ఢిల్లీకి దీన్ని ఎక్స్పాండ్ చేసింది. సో క్విక్ కామర్స్. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక స్కీమ్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్. ఆస్పిరేషనల్ పేరులోనే ఉంది, ఆకాంక్షాత్మక. మనం డిస్కస్ చేసుకున్నాం నీతి ఆయోగ్ ప్రోగ్రాంలైన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని, ఆస్పిరేషనల్ బ్లాక్స్ని కవర్ చేయడానికి ఆస్పిరేషనల్ డిఎంఎఫ్ ప్రోగ్రామ్ని మైన్స్ మినిస్ట్రీ, గనుల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఇండియాలో ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో ఈ మైనింగ్ జరిగే ప్లేసెస్లో అక్కడి ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బికాజ్ ఆఫ్ పొల్యూషన్, ఆ యొక్క ఖనిజాల కాలుష్యం వల్ల వాళ్ళ హెల్త్ దెబ్బతింటుంది, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళకి మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండదు, వాటర్ ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళకి స్కిల్లింగ్ ఉండదు, నైపుణ్యం ఉండదు. సో అక్కడ ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసము 2015లో యూనియన్ గవర్నమెంట్ 2015లో ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన అనే స్కీమ్ని లాంచ్ చేసింది.
ఆ మైనింగ్ జరుగుతూ ఉన్న ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసం దీని కింద ఏం చేస్తారు అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ని ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్, ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ ఇవి ఒక ట్రస్టుల మాదిరి, నాన్ ప్రాఫిట్ ట్రస్టులు. వీటికి ఫండ్స్ వస్తాయి, నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ మైనింగ్ను చేపట్టే మైనింగ్ కంపెనీలు కొద్దిగా రాయల్టీని దీనికి కేటాయించడం జరుగుతుంది. ఈ డిఎంఎఫ్ ఫండ్స్ని ఈ ప్రజల అభివృద్ధి కోసము వినియోగిస్తారు, యూజ్ చేస్తారు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఆస్పిరేషనల్ డిఎంఎఫ్ ప్రోగ్రాంలో ఈ డిఎంఎఫ్లని ఏ యాక్ట్ కింద ఏర్పాటు చేశారంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 కింద ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ డిఎంఎఫ్ ప్రోగ్రాంలో భాగంగా ఏం చేయబోతున్నారంటే ఓవరాల్గా ఇండియాలో ఉన్న ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆకాంక్షాత్మక జిల్లాలు, ఆస్పిరేషనల్ బ్లాక్స్, ఆకాంక్షాత్మక బ్లాకుల్ని మొత్తం కవర్ చేయబోతున్నారు. మనం డిస్కస్ చేసుకున్నాం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఇండియాలో నీతి ఆయోగ్ ప్రోగ్రాం ప్రకారం 112 ఉన్నాయి. ఆస్పిరేషనల్ బ్లాక్స్ 500 బ్లాక్స్. ఇక ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కింద ఇటీవలే తెలంగాణలోని గట్టు బ్లాక్కి ప్రైజ్ కూడా వచ్చిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. తెలంగాణలోని గట్టు బ్లాక్. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఇండియా పేమెంట్ సిస్టంలో దూసుకొని పోతా ఉంది. ఇండియా లీడ్స్ ద వరల్డ్ ఇన్ ఫాస్ట్ పేమెంట్స్ డ్యూ టు యూపీఐ సర్వీసెస్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సర్వీసెస్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పింది. మనం చూస్తూ ఉన్నాం యూపీఐ సేవలు, డిజిటల్ పేమెంట్స్. ఈ డిజిటల్ పేమెంట్స్లో ఇండియా దూసుకొని పోతూ ఉంది. ఇటీవలే నమీబియా కంట్రీ మా దేశంలో కూడా యూపీఐ సేవల్ని ప్రవేశపెడతామని చెప్పేసి ప్రకటించింది. ఆ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పైన, ఆ ఆమోద పత్రం పైన సైన్ చేసిన ఫస్ట్ ఇంటర్నేషనల్ కంట్రీగా నమీబియా నిలిచిందని చెప్పేసి నిన్ననే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు యూపీఐ సేవలు, ఇప్పుడు ఇండియా టాప్లో ఉంది వరల్డ్లోనే. ఇక యూపీఐ అంటేనే గుర్తు రావాల్సింది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దీన్ని 2016లో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది 2008లో ఏర్పాటైంది. ఇప్పుడు దీని కింద యూపీఐ 2016లో ఏర్పాటైంది. సో ఇప్పుడు ఇండియా టాప్లో ఉందంట ఈ డిజిటల్ పేమెంట్స్ విషయంలో. ఇక యూపీఐ సేవల్ని ఇటీవల ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కూడా మేము ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పారు. బట్ నమీబియా ఫస్ట్ కంట్రీ ఆ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పైన సంతకం చేసిన తొలి దేశం. నెక్స్ట్ వన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి తైవాను లైవ్ ఫైర్ పేరిట కొన్ని డ్రిల్స్ని చేపట్టింది. లైవ్ ఫైర్ ఎక్సర్సైజెస్, ఇక్కడ చూస్తున్నట్టు మిస్సైల్ ట్యాంక్స్ ద్వారా ఫైరింగ్ ఎక్సర్సైజెస్ అన్నమాట. తైవాను ఇది లైక్ పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో ఉంటుంది. తైవాన్కి చైనాకి ఎప్పుడు కూడా వివాదాలే. ఈ సౌత్ చైనా సీలో అబ్జర్వ్ చేస్తే చైనాకి ఫిలిప్పైన్స్కి మధ్య కొంత వివాదాలు ఉంటాయి. స్ప్రాట్లీ ఐలాండ్స్ కోసము చైనాకి ఫిలిప్పైన్స్కి మధ్య కాన్ఫ్లిక్టు. అలానే చైనా ఎప్పుడు కూడా ఈ తైవాన్ భూభాగంలోకి ఎంటర్ అవుతుందని చెప్పేసి ఆ చైనాను కౌంటర్ చేయడానికి తైవాన్ లైవ్ ఫైర్ డ్రిల్స్ చేపట్టింది. ఇక తైవాన్ క్యాపిటల్ అంటే తైపీ. తైవాన్ క్యాపిటల్ తైపీ. నెక్స్ట్ వన్ కల్చర్కి సంబంధించి మహారాష్ట్ర గవర్నమెంటు గణేష్ ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించింది. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే గణేష్ ఉత్సవ్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది మహారాష్ట్ర. ఇక తెలుసుకోవాల్సింది గణేష్ ఫెస్టివల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీలో ఎవరైతే మోడర్న్ హిస్టరీ చదివి ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ గణేష్ ఫెస్టివల్ని ఇండిపెండెన్స్ టైంలో, స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఫ్రీడమ్ ఫైటర్ బాలగంగాధర్ తిలక్ గారు, ఆయనకి ఉన్న బిరుదేంటి? లోకమాన్య కదా. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు 1893లో మహారాష్ట్రలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు తొలిసారిగా. సో గణేష్ ఫెస్టివల్ ఎక్కడ మొదలైంది అంటే మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, ఎస్ఎస్సి అయినా ఏదైనా కూడా ఇలాంటివి అడుగుతాడు. తిలక్ గారు ప్రవేశపెట్టారు మహారాష్ట్ర, అందుకు ఇప్పుడు స్టేట్ ఫెస్టివల్గా వీళ్ళు ప్రకటించారు. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి లార్డ్స్లోని ఎంసీసీ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్ చిత్రపటం. లార్డ్స్
లార్డ్స్ అనేది ఫేమస్ క్రికెట్ గ్రౌండ్ ఇంగ్లాండ్లో. ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాకి ఇంగ్లాండ్కి థర్డ్ టెస్ట్ జరుగుతూ ఉంది లార్డ్స్ స్టేడియంలో. అక్కడ లార్డ్స్ స్టేడియంలో మ్యాచ్ మొదలయ్యే ముందు గంట కొట్టి క్రికెట్ మ్యాచ్ని ప్రారంభిస్తారు. ఈసారి ఈ మ్యాచ్కి సచిన్ టెండూల్కర్ ఆ బెల్ మోగించి మ్యాచ్ని స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు లార్డ్స్లోని ఎంసీసీ మ్యూజియంలో, మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్ పోర్ట్రైట్ ఒక చిత్రపటాన్ని ఒక పెయింటర్ స్టువర్ట్ పియర్సన్ ఏర్పాటు చేశారు. అక్కడ ఆల్రెడీ ఇండియాకు చెందిన కపిల్ దేవ్, దిలీప్ వెంగ్ సర్కార్, బిషన్ సింగ్ బేడీల ఫొటోస్ ఉన్నాయట, చిత్రపటాలు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ది. సో ఇక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రజెంట్ ఇండియాకి ఇంగ్లాండ్కి మధ్య జరుగుతూ ఉన్న టెస్ట్ సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీని టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా పేరు మార్చారు. ఇంతకుముందు పటౌడీ ట్రోఫీ అని ఉండేది. బట్ విజేతకు ఇచ్చే ఆ కెప్టెన్కు, ఎవరైతే ఆ సిరీస్ గెలుస్తారో ఆ సిరీస్ గెలిచిన కెప్టెన్కు మాత్రము పటౌడీ మెడల్ని ఇవ్వబోతా ఉన్నారు. మెడల్ అయితే ఇవ్వబోతా ఉన్నారు, పటౌడీ మెడల్. బట్ ట్రోఫీ అయితే టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ మరియు ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతా ఉందట. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ 2027, ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2028లో జరగబోతుంది. రెండింటినీ కూడా న్యూఢిల్లీలో నిర్వహించబోతా ఉన్నారు. న్యూఢిల్లీ. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఆధార్ ఎపిక్ కార్డ్ రేషన్ కార్డును రుజువుగా పరిగణించండి సుప్రీంకోర్టు. ప్రధానమంత్రి రికార్డ్ 17 సార్లు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగం. ముంబైలోని కర్నాక్ బ్రిడ్జ్ పేరు సింధూర్ బ్రిడ్జ్గా మార్పు. స్మైల్ స్కీమ్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం సహేలీ స్మార్ట్ కార్డులు. గజమిత్ర స్కీమ్ను లాంచ్ చేసిన అస్సాం. రైలు భద్రతను పెంపొందించడానికి భారత రైల్వే మరియు డిఎఫ్సిసిఐఎల్ అవగాహన ఒప్పందం. అక్రమ వలసల నిరోధానికి బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఎంఓయు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటాకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం. ఢిల్లీలో 10 నిమిషాల డెలివరీని ప్రారంభించిన అమెజాన్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఫాస్ట్ పేమెంట్స్లో ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో భారత్. ఐఎంఎఫ్. తైవాన్ లైవ్ ఫైర్ డ్రిల్ ఎక్సర్సైజెస్. గణేష్ ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించిన మహారాష్ట్ర గవర్నమెంట్. లార్డ్స్లోని ఎంసీసీ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్ చిత్రపటం పోర్ట్రైట్. షూటింగ్ వరల్డ్ కప్ మరియు జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇవ్వనున్న ఇండియా. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.